భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం గరుడ సత్యభామల గర్వభంగం దాకా చెప్పుకున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పుకున్న ఈ గరుడ సత్యభామ గర్వభంగ కథ పరాశర సంహితలో ఉంది. ఇదే కథ కొద్ది మార్పులతో బ్రహ్మవైవర్త పురాణంలో కూడా కనిపిస్తుంది. ప్రసక్తి వచ్చింది కనుక ఆ కథ కూడా సంగ్రహంగా చెప్పుకుందాం. ఇది శ్రీకృష్ణావతారం నాటి కథ. తన వాహనమైన గరుత్మంతుడికి, తన ఆయుధమైన సుదర్శనుడికి, తన రాణులైన అష్టమహిషులకి ఎవరి రంగాలలో వారికి గర్వాలు మితిమీరిపోయాయని శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించారు. అందరి గర్వాలకు ఒకే దెబ్బతో పాఠం చెప్పాలని ఆయన ఆలోచించాడు. వెంటనే ఆయన గరుత్మంతుడిని పిలిచి, గరుడ, గంధమాదన పర్వతంలో కుబేరుడు సరస్సు ఒకటి ఉంది. దానిలో సౌగంధిక పద్మాలనే ప్రత్యేక జాతి పద్మాలు ఉన్నాయి. నువ్వు త్వరగా వెళ్ళి వాటిని నాకు తెచ్చిపెట్టాలి అన్నాడు. తన శక్తి చూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని గరుత్మంతుడు రివున వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే శ్రీకృష్ణుడు సుదర్శనుడిని పిలిచి, ఇవాళ నువ్వు ద్వారకా నగరం చుట్టూ ప్రత్యేకంగా కాపలా కాయాలి. నాకు కొందరి మీద అనుమానంగా ఉంది అన్నాడు. సుదర్శనుడు కూడా తనేమిటో నిరూపించుకునే అవకాశం వస్తోందని సంతోషించి ద్వారకా నగరం చుట్టూ రివ్వున తిరగసాగాడు. గంధమాదనానికి వెళ్ళిన గరుత్మంతుడు త్వరలోనే సౌగంధిక సరోవరాన్ని గుర్తుపట్టాడు. ఇతను వెళ్ళేసరికి గంధమాదన పర్వత నివాసి అయిన హనుమంతుడు ఆ సరస్సులో స్నానం చేస్తున్నాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పట్టించుకోకుండా ఆకాశంలో వింత వింత విన్యాసాలు చేస్తూ తన రెక్కల దెబ్బతో ఆ సరస్సును బురదగా చేస్తూ పద్మాలు కోసుకుంటున్నాడు. అది గమనించిన ఆంజనేయుడు కొంచెం గుర్రుగా చూసి, ఎవరయ్యా నువ్వు? ఎవరి అనుమతితో ఈ పూలు ఇలా కోసుకుంటున్నావు? ఎవరి అనుమతితో స్వచ్ఛమైన సరస్సును కెలికి పారేస్తున్నావు అని గద్దించాడు. అది విని గరుత్మంతుడు అంతకన్నా ఉగ్రంగా హుంకరించి, నాకు ఒకరి అనుమతి ఏమిటయ్యా? నేను శ్రీకృష్ణుల వారి దాసుణ్ణి, వారి కోసమే ఈ పూలు కోస్తున్నాను అంటూ పూలు తీసుకొని నిర్లక్ష్యంగా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడికి అరికాలి మంట నెత్తికెక్కింది. వెంటనే ఒక ఉదుటన పైకెగిరి గరుత్మంతుడి మెడను తన చంకలోకి ఇరికించుకొని బిగబట్టి ద్వారకా నగరం వైపే ముందుకు సాగిపోయాడు. చంకలో గిలగిలా కొట్టుకుంటున్న గరుత్మంతుడు ఏమీ చేయలేక సొమ్మసిల్లి వేలాడిపోయాడు. హనుమంతుడు ఉగ్రంగా అరుస్తూ ద్వారకా నగరం వైపు రావటం గమనించిన సుదర్శనుడు ఆగ్రహించి అల్లంత దూరంలోనే ఆంజనేయుడిని ఎదుర్కొన్నాడు. ఆంజనేయుడు దీనికి మరింత రెచ్చిపోయి ఆ విష్ణు చక్రాన్ని మరో చంకలో బిగబట్టేసి ముందుకు సాగాడు. ఆంజనేయుడు అరుపులకు ఊరు వారంతా గడగడలాడిపోయారు. అష్టమహిషులు శ్రీకృష్ణుడి భవనానికి పరుగులెత్తి శరణు శరణు అని గోలపెట్టారు. శ్రీకృష్ణ భగవానుడు అందరి వంక నిదానంగా చూసి ఇలా అన్నాడు, వచ్చేది హనుమంతుడు, అతన్ని తట్టుకోవడం ఎవరితరం కాదు. మన గరుత్మంతుడు సుదర్శనుడు అతని చంకల్లో ఇరికిపోయి తోటకూర కాడల్లాగా వేలాడుతున్నారు. నాకు ఒకటే ఉపాయం తోస్తోంది. ఏమిటంటే, ఆ వచ్చే హనుమంతుడు రామభక్తుడు గనుక ఇక్కడ సీతారాములు కనిపిస్తే అతను శాంతిస్తాడు. మరో మార్గం లేదు. నేను రాముడిగా మారతాను. మీరంతా సౌందర్య రాసులు, పతివ్రతమా తల్లులు, తపోనిధులు కనుక మీలో ఎవరైనా ఒకరు సీతగా మారి నా పక్కన నిలబడండి. ఇక ఆలస్యం లేదు. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు శ్రీరాముడిగా మారిపోయాడు. అష్టమహిషులంతా తమ యోగశక్తులన్నీ ఉపయోగించి సీతాదేవిగా మారదామని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వల్ల కావటం లేదు. హనుమంతుడు బాగా దగ్గరికి రావటం ఆకాశంలో కనిపిస్తోంది. అది చూసి వారంతా బెంబెల్లెత్తిపోయి, నాదా, మా వల్ల కావటం లేదు, మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డారు. అది విని శ్రీకృష్ణుడు కంగారు పడిపోయి, దీనికి వేరే ఉపాయం లేదు, మీరు పిలవమంటే రాధను పిలుస్తాను, తను ఏమైనా ప్రయత్నం చేస్తుందేమో చూద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. తక్షణమే రాధాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. శ్రీకృష్ణుడు గబగబా 2 ముక్కల్లో పిలిచిన కారణం వివరించాడు. ఆయన అలా చెప్తుండగానే ఈమె ఇలా సీతగా మారిపోయింది. ఇంతలో పిడుగుపడ్డట్టుగా హనుమంతుడు వారి ముందరకు దూకాడు. కానీ ఎదురుగా ఉన్న సీతారాములను చూసి మైనపు ముద్దలాగా మెత్తబడిపోయి చంకలో ఉన్న వాళ్ళని అలాగే పట్టుకొని 2 చేతులు జోడించి జై సీతారాం, జై సీతారాం అంటూ వెరిగంతులు వేశాడు. హనుమంతుడి భక్తి పొంగు కొంచెం తగ్గాక
రామరూపంలో ఉన్న శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఏమి హనుమ, బాగున్నావా? చంకలో ఎవరినో పట్టుకొచ్చావేమిటి అన్నాడు. హనుమంతుడు సిగ్గుపడిపోతూ ఇలా విన్నవించాడు. ఏమీ లేదు దేవా, నేను స్నానం చేస్తుంటే ఒక చిన్న గద్ద వచ్చి కొంచెం అల్లరి చేసింది. ఇదేమిటంటే మీ పేరు చెప్పి గర్వంగా మాట్లాడింది. మీ పేరు చెప్తోంది కదా, మీకు ఒకసారి చూపిద్దామని దాని చంకలో ఇరికించుకొని మీ దగ్గరికే బయలుదేరాను. ఊరు బయటికి వచ్చేసరికల్లా ఒక చిన్న పల్లెం లాంటి ఆయుధం ఏదో మీదకి వచ్చింది. ఎందుకైనా పనికొస్తుందని దాన్ని పట్టుకొచ్చాను. ఇలా అంటూనే హనుమంతుడు గరుడ సుదర్శనులను వదిలేశాడు. వాళ్ళిద్దరూ బ్రతుకుజీవుడా అనుకుంటూ చేతులు జోడించి నిలబడ్డారు. శ్రీకృష్ణుడు మెల్లిగా తన కృష్ణ రూపంలోకి వచ్చేస్తూ హనుమంతుడితో ఇలా అన్నాడు. హనుమ, ఈ చిన్న గద్ద మన గరుత్మంతుడే, ఈ చిన్న పల్లెం మన సుదర్శనుడే. వీళ్ళిద్దరికీ గర్వం కొంచెం పెరిగిందని గ్రహించి నేనే నీ దగ్గరికి పంపించా. తగిన పాఠం నేర్పావు, సంతోషం. తమ ప్రభువులు గొప్పవారైతే తామే గొప్పవారమని విర్రవీగటం ఒక ఎత్తు. అదే తప్పని నేను అనుకుంటుంటే ప్రభువు పేరు చెప్పుకొని ప్రజలను పీడించుకు తినటం ప్రభుభక్తి అని, పరాక్రమం అని మన వాళ్ళు మిడిసిపడుతున్నారు. నువ్వెంత గొప్పవాడివైనా, నీ ప్రభువు ఇంకా గొప్పవాడైనా పరుల సొమ్ము తెచ్చుకునేటప్పుడు వారి అనుమతి తీసుకోవాలనే కనీసపు ఇంగిత జ్ఞానం కూడా వీళ్లకు లేకుండా పోతోంది. నువ్విప్పుడు తగిన బుద్ధి చెప్పావు కనుక ఇక జాగ్రత్తగా ఉంటారులే. ఇకపోతే ఈ అందగత్తెలంతా ఎవరిని చూస్తున్నావా? వీళ్ళంతా ఈ అవతారంలో నాకు అష్టమహిషులు. ఈ మాటలు వింటూనే గరుడ సుదర్శనులు ఒక వంక, అష్టమహిషులు మరొక వంక శ్రీకృష్ణుడికి సాష్టాంగ వందనాలు చేసి శరణు శరణు అన్నారు. హనుమంతుడు స్వామి తనను పనిముట్టుగా వాడుకున్నాడని గ్రహించి రాధాకృష్ణులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఈ కథ ప్రకారం శ్రీకృష్ణుడు గరుడ సుదర్శనులకు, అష్టమహిషులకు ఒకేసారి గర్వభంగ కార్యక్రమం నిర్వహించాడు. ఈ కథలో శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా హనుమంతుడిని పిలవకపోయినా గరుత్మంతుడిని ఆయన ఉండే స్థానానికి పంపడం ద్వారా ఆంజనేయుడిని రంగంలోకి లాక్కువచ్చినట్టయింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు హనుమంతుడిని పిలిచినట్లే అయింది. భీమసేన గర్వభంగం. ఇది జరిగిన కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు పిలవకుండానే ఆంజనేయుడు ఒక స్నేహపూర్వక గర్వభంగ కార్యక్రమం నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందంటే, పాండుపుత్రుడైన ధర్మరాజు రాజసూయ యాగం తలపెట్టిన సందర్భంగా రామేశ్వర క్షేత్రంలో ఆంజనేయుడు అర్జునుడిని అనుగ్రహించిన పవిత్ర కథను మనం పూర్వమే చెప్పుకొని ఉన్నాం. అప్పుడు ఆంజనేయుడు ఇచ్చిన వరం ప్రకారం అప్పటి నుంచి ఒక అంశతో అర్జునుడి రథపు జెండా మీద కూర్చుని ఉండి పాండవులను ఒక గంట పరిశీలిస్తూనే ఉన్నాడు. ఇంద్రప్రస్థ నగరంలో రాజసూయ యాగం ప్రారంభమైంది. ఊరి నిండా లక్షలాది జనం చేరారు. అందరికీ నిరంతర అన్న సంతర్పణలు జరుగుతున్నాయి. బంధువులలో ప్రముఖులంతా తలో విభాగానికి ఆధిపత్యం వహించి అద్భుతంగా నిర్వహణ చేస్తున్నారు. ఎవరి అభిరుచిని బట్టి వారు పనులు చేపట్టడం సహజమే కదా. ధర్మరాజు గారి పెద్ద తమ్ముడైన భీమసేనుడు తన అభిరుచి మేరకు వంటలు, వడ్డనలు విభాగం మీద ఆధిపత్యం స్వీకరించాడు. ఏమో అనుకున్నాడు కానీ ఆ పని చాలా సంకటమైన పనిగా తోచసాగింది భీమసేనుడికి. ఎందుకంటే వందల కొద్ది మైళ్ళ విస్తీర్ణంలో లక్షల కొద్ది జనాలకు వంటలు, వడ్డింపులు జరుగుతున్నాయి. విడుదలే లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నిటిలోనూ పారిశుద్ధ్య పరిరక్షణ పెద్ద సమస్యగా తయారైంది. ఎన్నో వేల మంది పనివాళ్లను పెట్టినా నిర్వహించడం దుష్కరంగానే ఉంది. ఈ పరిస్థితులలో భీమసేనుడికి ఒక కొత్త ఆలోచన మెరిసింది. ఏమనంటే, స్వర్గలోకంలో దేవేంద్రుడి దగ్గర పురుష మృగం అనే పేరుతో ఒక వింత మృగం ఉందని విన్నాను. మృగం అంటే మృగం కాదు, మనిషిలాగానే ఉంటుంది. కానీ అది మనుషులను చూస్తే కరకర నమిలి మింగేస్తుంది కనుక దానికి పురుష మృగం అని పేరు వచ్చింది. కానీ దాని దగ్గర ఉన్న అద్భుత శక్తి ఏమిటంటే, అది ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉండే మాలిన్యాన్ని అంతటిని నిమిషాలలో పీల్చేసుకుని తనలో దహించి పారేస్తుంది. తను ఉన్న పరిసర ప్రాంతాలన్నింటినీ ఆరోగ్యంతోనూ సువాసనతోనూ నింపుతుంది. ఆ పురుష మృగం ఎంత బలిష్టమైనదైనా నా గద దెబ్బలకు తల వంచక తప్పదు కదా. అలా దాన్ని లొంగదీసి ఇక్కడికి తెచ్చి ఈ యాగశాలలో కట్టేస్తే మన పారిశుద్ధ్య సమస్య అంతా క్షణాలలో తీరిపోతుంది. అన్న ధర్మరాజుకు అందరూ ఏవేవో కానుకలు తెచ్చిస్తున్నారు. అర్జునుడు, కృష్ణుడు కలిసి ఎక్కడెక్కడి రాజులను జయించి చాలా సంపద తెచ్చి ఇచ్చారు. నాకు ఒకటి సహాయం అవసరం లేదు. నేనే నా సొంత యోగ బలంతో స్వర్గం దాకా ప్రయాణం చేసి నా భుజబలంతో పురుష మృగాన్ని లొంగదీసి తెచ్చి అన్నకు కానుకగా ఇస్తే అందరి కళ్ళు తిరిగిపోతాయి. కనుక ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను.
భీముడిలా ఆలోచించి మూడో కంటి వాడికి చెప్పకుండా ఉన్నట్టుండి ఊరి బయటికి వెళ్ళిపోయి యోగబలాన్ని వహించి అపారమైన వేగంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి హిమాలయాల మీదుగా ఇంచుమించు శిఖరాల దాకా ప్రయాణం చేశాడు. హిమాలయాలలో ఉండే అడవులు దాటిపోయి సెలయేళ్లు దాటిపోయి ఇంచుమించు మంచు పొరల్లోకి ప్రవేశిస్తూ ఉండగా ఆ ఇరుకుదారులకు అడ్డంగా పెద్ద పాము లాంటిదేదో పడి ఉంది. వాయువేగంతో వెళుతున్న భీముడు కొంచెం కొంచెంగా కదులుతున్న ఆ వస్తువు ఏమిటా అని పరిశీలించి చూశాడు. అది పాము కాదేమో, ఏదో శివలింగాల గుత్తేమో అనిపించింది. శివలింగాలను గుత్తులు గుత్తులుగా పూల చెండ కట్టినట్టుగా ఇలా పొడుగ్గా కట్టి ఇక్కడ పారవేసిన వారు ఎవరా అనుకుంటూ ఇటు అటు నిశ్చితంగా పరిశీలించగా అసలు రహస్యం బయటపడింది. దానికి కొంచెం పక్కగా ఒక పండుకోతి కదల్లేని పరిస్థితుల్లో తెగ రొప్పుతోంది. దాని ఆకారమే చిన్ని కొండంత ఉంది. దాని తోకే దారికి అడ్డంగా పడుంది. ఆ తోక మీది వెంట్రుకలే లావెక్కి శివలింగాల్లాగా కనిపిస్తున్నాయి. భీముడికి విషయం అర్థమై నవ్వొచ్చింది. ఎంతైనా శివలింగాల్లాగా కనిపిస్తున్న వస్తువును దాటిపోవటం ఇష్టం లేక ఆ కోతిని కొంచెం అదిలించాడు. ఆ కోతి భీముణ్ణి గదను చూడగానే గజగజ వణికిపోతూ తప్పుకోవాలని గింజుకుంటోంది. కానీ ఆయాసం పెరిగిపోవటం వల్ల కదలలేకపోతుంది. భీముడికి దాని బాధ అర్థమై కొంచెం జాలి కలిగి, ఏ కోతి తోక కొంచెం పక్కకి లాక్కో, నాకు సమయం మించిపోతోంది అనేశాడు అప్రయత్నంగా. ఇలా భీముడు మాట కలిపేసరికి చిత్ర విచిత్రంగా ఆ కోతి అదే భాషలో సమాధానం చెప్పసాగింది. దాని గొంతు వణుకుతున్నా మాట మాత్రం స్పష్టంగానే ఉంది. ఆ కోతి ఇలా అంది, మహారాజులాగా ఉన్నావు, కాస్త రక్షించు బాబు. తిండి తిని 15 రోజులయ్యింది, నీళ్లు ముట్టి 3 రోజులయ్యింది, ప్రాణాలు పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక నేనేం కదిలేది? నెల రోజుల కిందట నీలాంటి పుణ్యాత్ముడే ఒకడొచ్చాడు. ఆయన కరుణించి 4 పళ్ళు దొప్పటి నీళ్లు ఇచ్చిపోయాడు. వాడితోనే మొన్నటిదాకా కాలక్షేపం చేశా. ఇవాళ నువ్వు కనిపించేసరికి మళ్ళీ నాకు ప్రాణాలు లేచొచ్చాయి. నువ్వు కూడా కాసిని పళ్ళు కాసిన నీళ్లు ఇస్తావని ఆశలో ఉన్నా. కానీ నువ్వేదో తొందర పని మీద ఉన్నట్టు ఉన్నావు. నీకంత తీరిక లేకపోతే నీ దోవన నువ్వు పో. తోక మించి దాటిపోయినా సరే, తోకను పక్కకి తోసేసిపోయినా సరే, అది ఇష్టం లేకపోతే అటు తోక వైపు నుంచో ఇటు తోక వైపు నుంచో నాకు చుట్టూ తిరిగిపోయినా సరే నీ ఇష్టం. ఈ మాటలు వినేసరికి భీమసేనుడికి కొంచెం జాలి కలిగింది. కానీ అది వట్టి మంచు పర్వత ప్రదేశం. అక్కడ చెట్లు చేమలు లేవు. ఆ కోతి కోసం ఎక్కడెక్కడో తిరిగే సమయం లేదు. అందువల్ల సహాయం మాట వదిలేసి తన పని తాను చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ముసలితనంతో పుళ్ళు పుళ్ళుగా ఉన్న ఆ తోకను చేతితో ముట్టుకోవడం ఇష్టం లేక తన గదను వెనక్కి లాగి దాని కాడను తోక కిందకి దూర్చి ఆ తోకను పైకెత్తుదామని చూశాడు. తోక కదలలేదు. తనకు తెలియకుండానే ఒక పట్టు పట్టాడు. ఆ పట్టుకు భీముడి గద కాడ పూచిక పుల్లలాగా విరిగిపోయింది. ఊహించని ఈ పరిణామానికి భీముడు నోరు తెరిచేశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. భీముడు కథ అంటే అది వజ్రాయుధం వంటిది. అది విరిగిపోవడం ఏమిటి? ఈ కోత ఏమిటి? దీని బలం ఏమిటి? భీముడికి పట్టుదల పెరిగిపోయింది. గద తలకాయ పక్కన పడేసి తనే 2 చేతులతో పట్టి ఆ తోకను పైకి లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. ఒళ్ళంతా చెమటలు పట్టినాయి కానీ అది సాధ్యం కాలేదు. ఇక కాలహరణం ఇష్టం లేక పాపమైతే అయ్యింది, తోకని దాటిపోదాం అనుకున్నాడు. ఇలా అనుకుంటుండగానే ఆ తోక పెరిగిపోయింది. కొంచెం వెనక్కి వెళ్ళి వేగంగా పరిగెత్తుకొచ్చి ఎగిరి దూకేద్దాం అనుకున్నాడు. తోక పైకి లేచి గుండెలకు కొట్టుకొని భీముడు వెనక్కి విరుచుకుపడ్డాడు. ఇక ఎగిరే ఆశ వదులుకొని తోకకు చుట్టూ తిరిగిపోదాం అనుకున్నాడు. తోక వైపు ఎంత దూరం పరిగెత్తినా దాని చివర కనిపించలేదు. ఇక ఆ దారి వదిలేసి తలవైపు చుట్టూ తిరిగి వెళ్దాం అనుకున్నాడు. అటు ఎంత పరిగెత్తినా అంత దొరకలేదు. ఇప్పుడు పండుకోతి రొప్పటం లేదు. భీముడే గుండెలు ఎదిరిపోయేలాగా రొప్పుతున్నాడు. అప్పటికి భీముడికి బుర్రలో కొత్త దీపం వెలిగింది. అరే, ఎవరి కోతి? దీని రోమాలు శివలింగాలుగా కనిపించడం ఏమిటి? దీని ఎత్తుకి అంతులేదు, దీని తోకకి అంతులేదు, దీని తలకి అంతులేదు. ఇది నిజంగా కోతేనా? ఈ ఆలోచన రాగానే భీముడు చకచక ఆలోచించి ఆ కోతికి సాష్టాంగ వందనం చేసి, మహానుభావ, నన్ను క్షమించు. నువ్వు ఇంతసేపు ఆటలాడిస్తే గానీ నాకు బుద్ధి రాలేదు. నువ్వు ఎవడివో దివ్య పురుషుడివి తప్పితే మామూలు కోతివి కాదు. నన్ను అనుగ్రహించు, నీ స్వస్వరూపం చూపించు అని చేతులు జోడించి ప్రార్థించాడు. వెంటనే దివ్య తేజో విరాజమానుడై గదాధారి అయి అభయహస్తం చూపుతున్న ఆంజనేయుడు సుప్రసన్నంగా మందహాసం చేస్తూ ఎదుట దర్శనమిచ్చాడు. ఆంజనేయ స్వామిని గుర్తుపట్టిన భీమసేనుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, ఆంజనేయ ప్రభు మీరా అన్నాడు. వెంటనే ఇలా స్తుతి చేశాడు. వ్రతప్రసన్న వాయుకుమార వానరవీర నమోస్తుతే
ప్రసన్నవదన ప్రశాంతవదన ప్రభూతకరణ నమోస్తుతే, సుదీర్ఘబాల శుభైకశీల సురేషపాల నమోస్తుతే, కిరీటిరమ్య ధ్వజాగ్రవాన్ కృపావికాసి నమోస్తుతే, సమృద్ధ తేజో విలాసకంద సచ్చిదానంద నమోస్తుతే. ఈ స్తోత్రానికి ప్రసన్నుడైన ఆంజనేయుడు ముందుకొచ్చి భీముడు భుజం మీద తడుతూ చనువుగా వెన్ను నిమురుతూ ఇలా అన్నాడు. తమ్ముడు, నిన్ను శ్రమ పెట్టాను కదూ? అవునయ్యా, నువ్వు నాకు తమ్ముడివే. మా అమ్మ పేరు అంజనాదేవి. నేను కూడా వాయుదేవుడు కృప వల్ల జన్మించిన వాడిని. అందుకే నేను నీకు అన్నను, నువ్వు నాకు తమ్ముడివి కనుకనే నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయి వచ్చినా నీ వెంటబడి కాపలా కాస్తున్నా. అది సరే కానీ ఏమిటి దూకుడు? పురుషమృగం అంటే ఏమనుకుంటున్నావు? నా తోకకే నీ గద ముక్కలైంది. ఇక ఈ గదతో ఆ పురుషమృగాన్ని నువ్వు ఎలా లొంగదిద్దామనుకున్నావు? కొంచెం ఆలోచన ఉండొద్దు అని సముదాయించాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.